హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎస్జిడి గేమింగ్ ఫ్యాక్ట్స్ 2.0. ఇది తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ఇంకా పార్ట్ 2 పెడతానని. ఇదే పార్ట్ 2 బస్ సిమ్యులేటర్ కోచ్. వెల్కమ్ టు వీడియో. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇదంతా రీక్యాప్ వీడియో, లాస్ట్ వీడియోది. అది కూడా పెట్టాను చూడండి. కొద్దిగా తర్వాత తెలుస్తుంది. నిన్న మనకి వీడియోలో జరుగుతున్న పెద్ద ప్రమాదం ఏదో చూడండి. ఏదో దిగిపోయాను, కింద చూపెట్టాను చూడండి, వీడియో పెట్టాను. అది జరగపోయింది నాకు, కానీ నేను అలాగా కవర్ చేసుకుని మరి వెళ్ళాను. చాలా వాటిని తిట్టుకునేది కూడా ఉంది, అది పెట్టలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గేమ్ స్టార్ట్స్. ఇక అందరు ప్యాసింజర్స్ ఎక్కారు మళ్ళీ మనకి సెకండ్ టైం. ప్రస్తుతం మనం పార్ట్ 2 కూడా పెట్టాను. మనం స్టార్ట్ చేద్దాం కదండి ఫ్రెండ్స్. ఇంకా అలాగ వెళ్తుండే ఉండాలి. మనం స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం నొక్కకుండా మర్చిపోకండి. అయితే పద ఫ్రెండ్స్, వెళ్దాం. ఇంకా మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం. వీళ్ళని సేఫ్ అండ్ సెక్యూర్గా వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ ప్లేసుల్లో వదులుదాం పదండి ఫ్రెండ్స్. ముందు మనం మ్యాప్ చూసుకొని వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఇటు చూపెడుతున్నాడు, అటు పదండి ఫ్రెండ్స్. ఇది స్లోగా వెళ్ళినా పర్లేదు, జాగ్రత్త తీసుకెళ్దాం. కానీ మధ్యలో మనం ఫాస్ట్ చేయాలి కదా, ఎందుకంటే ఇలాగే ఉండిపోతే 300 కిలోమీటర్లు అలా తీసుకెళ్తాం పెళ్ళి. ఇంకా మనం ఇంకా బోర్డు రోడ్డు దాటి చెప్పాను కదా మ్యాచ్, నేను మార్నింగ్ పెడతాను, అప్పుడే కాదు ఇప్పుడు టర్న్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకో టర్న్ ఉంది, చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా టర్న్స్ కదా, ఫస్ట్ మనం వచ్చినప్పుడు కూడా టర్న్స్ అని అనుకున్నాం, ఇప్పుడు కూడా మనం వెళ్తున్నప్పుడు కూడా టర్న్స్ అని అనుకున్నాం. ఇప్పుడు ఇంకా సిగ్నల్ లైట్స్ మళ్ళీ దాన్ని పట్టించుకున్నాం అనుకోవడం. ఇంకా పెట్రోల్ కూడా ఇంత లేక కొట్టించుకున్నాం లాస్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో మరి ఇంకా కొట్టించుకోగలదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళిపోయి మనము పెద్ద రోడ్డు వచ్చేస్తే ఇంకా ఈజీగా వెళ్ళిపోతాం మనం ఇంకా టర్న్ సెట్ ఉండవు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. అదండి ఫ్రెండ్స్, ఇంకా బీచ్కి వెళ్ళిపోతాం. టర్నింగ్ ఒకటే గుర్తుకుంటాం ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లం అయిపోతుంది మాత్రం. ఈ ఎపిసోడ్ మాత్రం అక్కడికి గుర్తుకుంటాం చెప్పండి ఫ్రెండ్స్. పైన ఇంకా సేమ్ పాత ఊర్లని చెప్పేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఆ రూట్ అయినా పర్లేదు, ఇలాగైనా తిరిగినా మన సేమ్ ఊరికి వస్తాం ఫ్రెండ్స్. టర్న్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్, టర్నింగ్ అవుతుంటాయి కానీ రూట్ మాత్రం మారదు, స్టైలింగ్ రూట్. ఇంకా అలాగా మనము తీసుకెళ్ళిపోయి మనము ముందుకు వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా అలా స్టైలింగ్ రూట్ పైన పేర్లు కూడా ఉంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆడ వస్తుంది చూసాం ఫ్రెండ్స్. మార్నింగ్ 3 పెట్టాను మీకోసం. ఇప్పుడు నుంచి మనం వెళ్ళాల్సింది. ఇంకా వర్షం కూడా పడుతుంది మధ్యలోనే, అక్కడ వెళ్ళిపోదంట ఫాస్ట్ వెళ్ళాల్సిందే. అయితే ఫ్రెండ్స్ మనం వెనక్కి వెళ్దాం కొద్దిగా, ఎందుకంటే మనకి పైకి వెళ్దాం కాబట్టి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా అందరు ఇప్పుడే కదులుతున్నారు. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అంతే. ఇది అయిపోతుంది వీడియో. బస్సు నీట్గా పార్క్ వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ 8 పైన పేర్లు కూడా ఉంటున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆడ వస్తుంది చూసాం ఫ్రెండ్స్. మార్నింగ్ 3 పెట్టాను మీకోసం. ఇప్పుడు నుంచి మనం వెళ్ళాల్సింది. ఇంకా వర్షం కూడా పడుతుంది మధ్యలోనే, అక్కడ స్టైల్ రూట్ వెళ్ళిపోదంట ఫాస్ట్ వెళ్ళాల్సిందే. మనం ఆటోమేటిక్ పెట్టుకున్నప్పుడు కూడా బాగా వెళ్తుంది ఫ్రెండ్స్. బండి మిల్స్ మాత్రం చూసారు ఫ్రెండ్స్, బండి అందంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి కామెంట్ చేయండి, ఈ రూట్లో మనం వచ్చినట్టు కనిపిస్తుంది నాకు ముందు. ఇప్పుడే ఫ్రెండ్స్, ఇంకా అనుకున్నాను లేదా ఆ సిచ్యువేషన్ జరగబోతుంది మనం అనుకోవాల్సింది. అనుకున్నాను లేదా ఫ్రెండ్స్. నేను భయపడిపోయాను ఫ్రెండ్స్, ఏదైనా అవుతుందని. కానీ కొద్దిగా జాగ్రత్తగా వచ్చాము, తీసుకొచ్చాము. మీరు అనుకుని ఉంటే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ మధ్యలో టర్న్ క్యాన్సిల్ అయితే మనం మళ్ళీ బాగా ఇంపార్టెంట్
పెట్టించాను, డబ్బులతో పంపించాను. అవును ఇప్పుడు రావడానికి ఫ్రెండ్స్ మాకు రా చూపించాను. ఇప్పుడు కూడా మనం జాగ్రత్త ఫ్రెండ్స్, జాగ్రత్త వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పర్లేదు ఫ్రెండ్స్, లారీ వచ్చింది ఫ్రెండ్స్. మధ్యలో చాలా జస్ట్ మిస్ ఫ్రెండ్స్. మనకి ఏదైనా అవ్వకూడదు, జస్ట్ మిస్గా మనం మిస్ అయిపోతాం. కాబట్టి ఇప్పుడు మన లారీతో స్వహా అయిపోతుంది. జస్ట్ మిస్లో పోయింది, ఇష్టం అనుకోలేదు. చాలా దూరం వెళ్ళాలి, ఇంకా 100 కిలోమీటర్స్ 168 చాలా దూరం వెళ్ళాలి. డబ్బులు కూడా 7,780 ఇప్పుడు అప్పు ఇచ్చాడు. అప్పు ఇచ్చినప్పుడు ముందు మాత్రం ఎవరు ఉండకూడదు. తెలంగాణ ఉంటేనే మనం జాగ్రత్త. నేను ఒకసారి ఆపుతున్నాను, మళ్ళీ వెనక్కి కావాల్సి వస్తుంది ఫ్రెండ్స్. బస్సు నీళ్ళు మార్చాలి, ఎప్పుడైనా బస్సు నీళ్ళు మార్చేసి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అవుతుంది. క్లీన్ చేయడానికి కంప్లీట్ సెలవు తీసుకుంటున్నాను. మీ సాత్విక్. మనకు వచ్చింది 1,258 రూపీస్.